అందరికీ చాలా మంచి రోజు. మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. నేటి వీడియోలో భారతదేశం వలసవాదం ప్రభావం అనే అంశంపై చర్చించబోతున్నాం. ఈ అధ్యాయంలో మనం ఆంధ్రప్రదేశ్ అడవులపై వలస విధానాల ప్రభావాన్ని అన్వేషిస్తాము. అదనంగా అడవులు, పరిశ్రమలు మరియు కార్మికులకు సంబంధించిన ఈ విధానాలు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు జీవితాలను ఎలా ప్రభావితం చేశాయో మనం పరిశీలిస్తాము. టాపిక్ని ప్రారంభిద్దాం. అభ్యాస ఫలితాలు. బ్రిటిష్ పాలనకు ముందు అడవులు ఎలా ఉపయోగించబడ్డాయి? బ్రిటిష్ పాలనలో అడవులు ఎలా ఉపయోగించబడ్డాయి? ప్రమాదంలో అడవులు మరియు కొత్త చెట్లను నాటవలసిన అవసరం. ప్రభుత్వం అటవీ శాఖను ఏర్పాటు చేస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వ పారిశ్రామిక విధానం. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయ పరిశ్రమ. స్వాతంత్ర్య సమయంలో భారతీయ పరిశ్రమ సమస్యలు. భారతీయ పరిశ్రమలలో కార్మికులు. కీలక పదాలు. 1. సామరస్యం, పోరాడటం లేదా వాదించడం కంటే శాంతియుతంగా కలిసి జీవించడం. 2. వేలం, వస్తువులు లేదా ఆస్తి అత్యధిక ఆఫర్కు విక్రయించబడే బహిరంగ విక్రయం. 3. తిరుగుబాటు, స్థాపించబడిన ప్రభుత్వం లేదా పాలకులపై హింసాత్మక చర్య తీసుకోవడం. 4. విప్లవకారులు, రాజకీయ విప్లవాన్ని సమర్థించే లేదా అందులో పాల్గొనే వ్యక్తి. 5. తగ్గింపు, మొత్తం, డిగ్రీ లేదా పరిమాణంలో ఏదైనా చిన్న లేదా తక్కువ చేసే చర్య. బ్రిటిష్ పాలనకు ముందు అడవులు ఎలా ఉపయోగించబడ్డాయి? బ్రిటిష్ పాలనకు ముందు ఆదివాసీలు లేదా గిరిజనులు మరియు గ్రామస్తులు తమకు కావలసిన వాటిని అడవుల నుండి పొందేవారు. వారు వేటాడి కలప, పండ్లు, పువ్వులు మరియు మూలికలను సేకరించి అడవిలో తమ పశువులను మేపుతారు. వారు చెట్లను కూడా నరికి పంటలు పండించడానికి భూమిని చదును చేశారు. వారు గృహాలను నిర్మించడానికి మరియు పనిముట్లు చేయడానికి కలపను ఉపయోగించారు. వారు మార్కెట్ నుండి తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి కొన్ని అటవీ ఉత్పత్తులను కూడా విక్రయించారు.
వారు డబ్బు సంపాదించడానికి అడవుల నుండి వచ్చిన కలప వంటి అదనపు వస్తువులను అమ్మలేదు. ఆదివాసీలు మరియు గ్రామస్తులు వ్యవసాయం కోసం కొన్ని అడవులను తొలగించినప్పటికీ ఇంకా పెద్ద అటవీ ప్రాంతాలు మిగిలి ఉన్నాయి. కొన్నిసార్లు దీని గురించి రైతులు మరియు గిరిజనుల మధ్య గొడవలు జరిగాయి. కానీ వారు ఉపయోగించిన అడవులను కూడా వారు జాగ్రత్తగా చూసుకున్నారు. కలప కోసం పాత చెట్లను నరికి కొత్త వాటిని పెంచేవారు. వారు పెద్ద అడవులను కత్తిరించలేదు, కానీ దానిని నాశనం చేయకుండా ఉండడానికి చిన్న భాగాలను మాత్రమే కత్తిరించారు. అడవిలోని ప్రజలు రాజులకు, చక్రవర్తులకు విలువైన బహుమతులు ఇచ్చేవారు. రైతులు పన్నులు చెల్లించారు మరియు ఆదివాసీలు షిఫ్టింగ్ సాగును అభ్యసించారు. రాజులు తమ రాజ్యాలకు ముప్పు వాటిల్లినందున అటవీ వినియోగాన్ని నియంత్రించలేదు. ఆదివాసీలు శతాబ్దాలుగా అడవులతో సామరస్యంగా జీవించారు. వారి అవసరాలను తీర్చారు మరియు వాటిని సంరక్షించారు. బ్రిటిష్ పాలనలో అడవులు ఎలా ఉపయోగించబడ్డాయి? బ్రిటిష్ పాలనలో కోల్కతా, ముంబై వంటి నగరాలు వేగంగా అభివృద్ధి చెందాయి. బ్రిటిష్ ప్రభుత్వం వేల కిలోమీటర్ల రైల్వేలను నిర్మించింది, భారీ ఓడలను నిర్మించింది మరియు గనులను తెరిచింది. ఈ పరిణామాల కారణంగా కలపకు డిమాండ్ పెరిగింది. రైల్వే లైన్ల కోసం స్లీపర్లు 1879లో భారతదేశంలో 8,000 కిలోమీటర్ల రైల్వేలు ఉన్నాయి. 1910 నాటికి ఇది 50,000 కిలోమీటర్లకు పెరిగింది. ప్రతి సంవత్సరం హిమాలయన్ మరియు తెరై అడవుల నుండి 1 కోటి చెక్క స్లీపర్లను కత్తిరించాల్సిన అవసరం ఉంది. భవనాలు మరియు నౌకల తయారీకి కూడా చెక్కను ఉపయోగించారు. కలప వ్యాపారులు మరియు అటవీ కాంట్రాక్టర్లచే నియమించబడిన కార్మికులు పనిచేశారు. బ్రిటిష్ ప్రభుత్వం మరియు వారి కంపెనీలు వేలం ద్వారా ఒప్పందాలను విక్రయించడం ద్వారా పెద్ద లాభాలను ఆర్జించాయి. ప్రమాదంలో అడవులు మరియు కొత్త చెట్లను నాటవలసిన అవసరం. పెరుగుతున్న కలప వ్యాపారం కారణంగా రైల్వేలు, ఓడలు మరియు గృహాలకు కలప లేకుండా పోతుందని బ్రిటిష్ ప్రభుత్వం ఆందోళన చెందింది. వారు కొత్త చెట్లను నాటాలని నిర్ణయించుకున్నారు. కానీ టేకు మరియు
పైన్ వంటి విలువైన కలపను అందించేవి మాత్రమే. ప్రభుత్వం అటవీ శాఖను ఏర్పాటు చేసింది. 1864లో కొత్త అడవులను రక్షించడానికి మరియు పాతవాటిని సంరక్షించడానికి ప్రభుత్వం అటవీ శాఖను ఏర్పాటు చేసింది. వారు అడవులను నియంత్రించడానికి మరియు సమీపంలో నివసించే ప్రజలచే వాటిని నాశనం చేయకుండా నిరోధించడానికి చట్టాలను రూపొందించారు. ఆదివాసీ తిరుగుబాట్లు. బ్రిటిష్ పాలనలో అడవిలో ఆదివాసీ రైతులు సవాళ్లు ఎదుర్కొన్నారు. బైగా, మురియా, గోండ్, బిల్, కోయా, రెడ్డి, కొలాం మరియు సౌరా వంటి తెగలు తమ సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులను కొనసాగించలేకపోయాయి. వారు ఇతరుల కోసం పనిచేయవలసి వచ్చింది మరియు బయట వ్యక్తులు వారి భూమిని తీసుకున్నారు. అటవీ శాఖ మరియు శక్తివంతంగా మరియు హింసాత్మకంగా మారింది. సంతాల్ తిరుగుబాటు. జార్ఖండ్కు చెందిన సంతలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. 1855 నుంచి 56లో వారు జమీందార్లు మరియు వడ్డీ వ్యాపారులను దోచుకోవడం మరియు చంపడం ద్వారా తిరుగుబాటు చేశారు. వారు తమకు స్వేచ్ఛా రాష్ట్రాన్ని కోరుకున్నారు, కానీ బ్రిటిష్ సైన్యంతో పోరాడేంత శక్తి లేదు. చివరకు 15,000 మంది సంతాల్ చంపబడ్డారు మరియు వారి తిరుగుబాటు అణిచివేయబడింది. బిర్సా ముండా నేతృత్వంలో జరిగిన తిరుగుబాటు. 1874 నుండి 1901 వరకు జార్ఖండ్లో ముండా ఆదివాసులు బిర్సా నేతృత్వంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు కలిసిపోయారు. తమ భూమి మరియు అటవీ హక్కులను తీసుకున్న జమీందార్లు, వడ్డీ వ్యాపారులు మరియు అన్యాయమైన కోర్టులకు మద్దతు ఇచ్చిన బ్రిటిష్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని వారు కోరుకున్నారు. బిర్సా తన అనుచరులకు దేవుడిలా ఉండేవాడు. అతను అతనికి పూర్తిగా కట్టుబడి ఉన్నాడు. నాయకులను అరెస్టు చేసి జైల్లో పెట్టడం ద్వారా తిరుగుబాటును ఆపారు. బిర్సా ముండా 1900లో జైలులో మరణించారు. అయితే చోటా నాగ్పూర్ ఆదివాసీలను రక్షించడానికి
ప్రభుత్వం చట్టాలను రూపొందించవలసి వచ్చింది. కుమాన్లో అటవీ తిరుగుబాటు 1921-22. కుమావోవ్ రైతులు ప్రభుత్వం తమ అటవీ హక్కులను తొలగించడాన్ని నిరసించారు మరియు నియమాలు మరియు కార్మికులను తిరస్కరించారు. బ్రిటిష్ వారు తమ విధానాలను మార్చుకోవలసి వచ్చింది. అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు జూలై 4, 1897న పాండ్రంగి గ్రామంలో జన్మించారు. అతని తండ్రి ఫోటోగ్రాఫర్ మరియు అతని తల్లి విశాఖపట్నం. తన తండ్రి మరణించిన తరువాత అతను తన మేనమామ వద్దే పెరిగారు. (1882) మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ గిరిజన ప్రజలను వ్యవసాయం చేయకుండా మరియు అడవిలో స్వేచ్ఛగా తిరగకుండా చేసింది. అల్లూరి బెంగాల్ విప్లవకారుల స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో పోలీస్ స్టేషన్లపై దాడి చేసి నిరసన తెలిపారు. అల్లూరి మరియు అతని అనుచరులు తుపాకులు దొంగిలించి బ్రిటిష్ అధికారులను చంపారు. బ్రిటిష్ వారు సాండర్స్ నాయకత్వంలో సైనికులను పంపారు. నాలుగు నెలల తరువాత అల్లూరి మళ్లీ కనిపించి గిరిజన వాలంటీర్లతో కలిసి పోరాడారు. బ్రిటిష్ వారు 1 సంవత్సరం పాటు పోరాడి మే 1924లో అల్లూరిని పట్టుకుని చంపారు. కొమరం భీం. కొమరం భీం సంకేపల్లి గ్రామంలో జన్మించాడు. అతని 15 ఏళ్ల వయస్సులో అతని తండ్రి చనిపోయారు. భీం కుటుంబం సర్దాపూర్ గ్రామానికి చెందింది. భీం సిద్దికి అనే జాగీర్దార్ని చంపి అస్సాంకు పారిపోయాడు. ఐదేళ్లు కూలీగా పనిచేసి స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తి పొందారు. పన్నుల కోసం పోరాడడానికి మరియు జోడేఘాట్లో గిరిజనులకు స్వాతంత్ర్యం పొందేందుకు భీం గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశారు. అతను యుద్ధంలో మరణించాడు. భీం మరణం తర్వాత హైమెండోర్ఫ్ తెగను అధ్యయనం చేశాడు. బ్రిటిష్ ప్రభుత్వ పారిశ్రామిక విధానం 1850లలో ముంబై మరియు అహ్మదాబాద్లలో భారతీయ వస్త్ర మిల్లులు స్థాపించబడ్డాయి.
భారతీయులు తమ పరిశ్రమకు మద్దతుగా బ్రిటిష్ వస్త్రంపై పన్ను విధించాలని డిమాండ్ చేశారు. అయితే బ్రిటిష్ ఫ్యాక్టరీ యజమానుల ఒత్తిడితో ప్రభుత్వం దానిని తిరస్కరించింది. చివరికి 1896లో ప్రభుత్వం భారతదేశంలోకి ప్రవేశించే బ్రిటిష్ వస్త్రంపై పన్ను విధించింది. అయితే భారత నిర్మిత వస్త్రంపై కూడా పన్ను విధించింది. ఇది సంఘర్షణకు దారితీసింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయ పరిశ్రమ. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో నౌకలను యుద్ధానికి మరియు యురేపియన్ కర్మాగారాలకు ఆయుధాల ఉత్పత్తికి ఉపయోగించడం వల్ల భారతదేశం కొరతను ఎదుర్కొంది. యుద్ధం తర్వాత భారతీయ కర్మాగారాలు విస్తరించాయి మరియు యురేపియన్ యంత్రాలు కొనుగోలు చేశాయి. భారతీయ పరిశ్రమలకు మద్దతుగా విదేశీ వస్తువులపై పన్ను విధించబడింది. ప్రభుత్వం ఆమోదించింది. ఫలితంగా ఫ్యాక్టరీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. స్వాతంత్ర్య సమయంలో భారతీయ పరిశ్రమ సమస్యలు. భారతదేశంలో కర్మాగారాలు, బ్యాంకులు మరియు నౌకలను బ్రిటిష్ ప్రభుత్వం నియంత్రించింది. భారతీయ పారిశ్రామికవేత్తలు పురోగతి సాధించారు, కానీ వనరుల కొరత ఉంది. విద్యా నిర్లక్ష్యం చేయబడింది. FICCI ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ పని పరిస్థితులు. మిల్లుల్లోని కార్మికులు విరామాలు లేకుండా లేదా విడిగా తినే ప్రదేశాలు లేకుండా ఎక్కువ గంటలు పనిచేశారు. వారికి కొన్ని సెలవులు ఉన్నాయి మరియు సమస్యలకు తగ్గింపులతో ఉత్పత్తి ఆధారంగా చెల్లించారు. మిల్లు యజమాని కొంత వేతనాలు ఉంచి జరిమానాలు విధించాడు. పిల్లలతో సహా కార్మికులందరూ ఎక్కువ గంటలు పనిచేశారు. కార్మికుల పోరాటాలు. ముంబైలో కార్మికులు కఠినమైన పని పరిస్థితులను ఎదుర్కొన్నారు మరియు 1870 నుండి తరచుగా సమ్మెలు చేశారు. వారికి యూనియన్లు లేవు, కానీ వారు
మిల్లు యజమానులపై ఒత్తిడి తెచ్చేందుకు ఏకమయ్యారు. 1892లో వారు వేతన తగ్గింపును అడ్డుకున్నారు మరియు 1900, 1901లో 20,000 మంది కార్మికులు 10 రోజుల పాటు సమ్మె చేశారు. 1919లో జీవన వ్యయాలు పెరిగాయి, కానీ కార్మికుల వేతనాలు పెరగలేదు. కార్మిక సంస్థలు చదువుకున్నవారు కార్మిక సమస్యల గురించి పేపర్లలో రాశారు. కార్మికులకు సహాయం చేయడానికి సమూహాలు ఏర్పాటు చేయబడ్డాయి. సమ్మెలు, యూనియన్లు మరియు చట్టాల ఏర్పాటుకు దారితీశాయి. ముగింపు. బ్రిటిష్ వలసవాదం వనరులను దోపిడీ చేయడం ద్వారా మరియు సామ్రాజ్యానికి ప్రయోజనం చేకూర్చే సాంప్రదాయ పరిశ్రమలను భర్తీ చేయడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను హాని కలిగించింది.